3 బెడ్రూమ్ ఇది. ఇవన్నీ కూడా చూడండి ఆ ఇన్స్ట్రుమెంట్స్. అదే మొత్తం మన మ్యూజిక్ రిలేటెడ్ నీకు బాగా తెలుస్తుంది. ఇంతకీ నువ్వు అసలు నీ మ్యూజిక్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసావు చెప్పు. యాక్చువల్ గా అంటే మా ఫోర్ ఫాదర్స్ అందరూ పాడతారు బాగా. అందరూ పాడేవాళ్లే. అయితే నేను మ్యూజిక్ జర్నీ అని కాదు, మామూలుగా పాటలు నాకు ఇంట్లో ఉండడం వల్ల నాకు వాళ్ళ ద్వారా వచ్చినదే. చెప్పాలంటే మై ఫస్ట్ గురు ఇస్ మై ఫాదర్ ఓన్లీ. మా నాన్నగారే నాకు మొదటి గురు. ఆయన వైలన్ కూడా చాలా బాగా వాయిస్తారు. గ్రేట్. వాయించారు. ఇప్పుడు నేనేం చేశానంటే మామూలుగా జాబ్ లోకే వెళ్ళిపోయిన దాన్నే, అలాంటిది సడన్లీ ఇటు ప్రొఫెషన్ అయిపోయింది, మ్యూజిక్ లో టర్న్ అయిపోయింది. ఎలా అంటే ఏం లేదు, మామూలుగా నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అది మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అదే రిజైన్ చేద్దాం అనుకున్నా, కొంచెం హాయిగా ఫీల్ గుడ్ కోసం చేద్దాం అనుకున్నా. కానీ ఒక్క 1 వీక్ కూడా నేను ఇంట్లో ఉండలేకపోయాను, ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి వర్కింగ్. సో చాలా బోరింగ్ ఏంటి నేను అని అలా ఎందుకు చాలా విసుగ్గా ఉంది, మళ్ళీ జాయిన్ అయిపోదాం అనుకున్నా. కాకపోతే అదే టైంలో అనిపించింది అనమాట, ఎవరో మామూలుగా వచ్చి అడిగారు, మీరు ఏదో పాట పాడాను. యాక్చువల్ గా వెళ్ళి అక్కడ ఏదో పాటలు పాడే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి. మామూలుగా ఇంట్లో పాడడం కానీ అదొక ప్రొఫెషన్ గా గానీ లేకపోతే అలా ఏం లేదు. కానీ చిన్నప్పుడు స్కూల్లో బాగా పాడేదాన్ని. స్కూల్లో యానివర్సరీ డే వచ్చిందంటే నేను లేకపోతే అన్నట్టు, అంటే టీచర్స్ కంపల్సరీగా నన్ను అన్నిట్లోనే తీసుకునేవాళ్ళు. సో అది అలా స్టార్ట్ అయ్యి ఏమైందంటే అప్పుడు స్టార్ట్ చేశాను అపార్ట్మెంట్ లో. మామూలుగా వర్క్ చేసేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు కూడా అందరూ ఊరికేదో నేను హమ్మింగ్ చేసుకుంటుంటే వచ్చి అడిగారు, కో ఎంప్లాయర్స్ కానీ అందరూ అడిగేప్పటికీ నేను కూడా కొంచెం స్టార్ట్ చేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళా ఇంకా జాబ్ రిజైన్ చేయగానే స్టార్ట్ చేశాను.